హాయ్ అండి. అందరికీ నమస్కారము. నేను మీ పార్వతి. నా స్టైల్‌లో అయితే కొత్తిమీర టమాటా రోటి పచ్చడి అయితే చేస్తున్నానండి. తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి, మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఫస్ట్ అయితే కళాయిలో కొద్దిగా నూనె వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత వెల్లుల్లి, జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత అయితే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసేటప్పుడు కొద్దిగా దూరంగా ఉండాలి. అలాగే టమాటాలు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుంటే టమాటాలు కొద్దిగా త్వరగా మగ్గిపోతాయి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. కొత్తిమీర కూడా మగ్గిపోయిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే వేసుకొని చల్లారిన తర్వాత రోటిని పెట్టుకొని నూరుకోవాలి. రోటిని పెట్టుకొని నూరుకున్న ఏ పచ్చడైనా సరే సూపర్ అంటే సూపర్ టేస్ట్‌గా వస్తుంది. అలాగే అదే కళాయిలో కొద్దిగా నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని వేపుకున్న తర్వాత ఈ పచ్చడైతే వేసుకోవాలి. రోటి పెట్టుకొని నూరుకున్న పచ్చడైతే వేసుకొని మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అన్నంలో అయితే వేసుకొని కలుపుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్ట్‌గా వస్తుంది. ప్లీజ్